ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహులుగా మీకు ఒకసారి రజనీ గారి దగ్గరికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం రజనీ గారు మీరైతే ప్రస్తుతం ఉన్న అమరావతి ప్రాంతానికి చెందినవారే, అంటే ఆ ప్రాంతం పరిధిలో వచ్చి గుంటూరు జిల్లాలో ఉండేవారే. ఇప్పుడు అటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ ఎవరికి కూడా వెళ్ళటానికి సౌకర్యంగా లేని కొంచెం లోపలికి ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణం కొనసాగించడం అనేది నిజంగా చూస్తే గుంటూరు నుంచి ఒక 40 నిమిషాలు, విజయవాడ నుంచి ఒక 40 నిమిషాలు, 50 నిమిషాలు ఏ రకంగా చూసుకుంటే ఇప్పుడు 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాళ్ళు రాజధానులు కట్టుకున్నారు. ఎక్కడా కూడా మెయిన్ సిటీస్కి కనెక్టివిటీ విషయంలో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాల. ఆ లోపం ఇక్కడ కనిపించట్లేదా మీకు? అదే నాగార్జున యూనివర్సిటీ ఏరియాలో ఉంటే కనుక ఆ ప్రాంతంలో ఉన్న అటవీ భూములు ఉన్నాయి, నాగార్జున యూనివర్సిటీ వెనకాల నంబూరికి నాగార్జున యూనివర్సిటీకి మధ్యలో అక్కడ తీసుకున్న అంటే సోషల్ ఫారెస్ట్రీ భూములు అక్కడ తీసుకున్నా కూడా సౌకర్యంగా ఉండేది. అంటే మొదలెడితే ఒక 1500 ఎకరాల్లో ఇంత అసలు కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం కదా 33,000 ఎకరాలు. అటు రైతులకి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇది నిర్మాణం పూర్తి కాక ఇంకా దానికి తాత్కాలికమైన ముద్ర వేసుకొని ఎన్నాళ్ళు చేస్తాం. ఇప్పుడు రేపు పొద్దున మీ కూటమి అధికారంలోకి వస్తుంది, 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాం అధికారం, అదే అమరావతి అని చెప్పేసి ఒక నమ్మకం మీకుందా? సార్, ఇది ఒక విజనరీ ఉన్న వ్యక్తి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. దానికి గతంలో 2014లో కలిసి ఉన్నటువంటి టీడీపీ జనసేన అధినాయకుడు కూడా కొంచెం విభేదించిన మాట వాస్తవే. అది కూడా అతను వాళ్ళిద్దరు సంఘీభావం తెలిపినప్పుడు కూడా చెప్పాడు, మా ఇద్దరి మధ్య ఏ ఘర్షణలు ఏ గొడవలు లేవు, కేవలం అమరావతి ఉద్యమంలో విభేదించాను. అది కూడా ఎందుకని, ఇన్ని ఎకరాల భూములు ఎందుకంటూ కొంతమంది రైతులు ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళతో సపోర్ట్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. కానీ ఒక విజన్ అనేది చాలా గొప్పది సార్. ఇప్పుడు మీ కళ్ళతో మీ కంటి చూపు మేరకు ఉండే 10 ఎకరాలు 20 ఎకరాలు మీరు చూస్తున్నారు. కానీ భవిష్యత్తులో మన బిడ్డలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూడాలంటే 2000 ఎకరాలు దాటి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు నాగార్జున యూనివర్సిటీ వరకు ఒక బిల్డింగ్ తీసుకొచ్చి పెట్టడానికి ఒక కలెక్టరేటా లేకపోతే ఒక హైకోర్టు భవనమా, అంటే మీరు అంటున్నట్టుగా రాజధాని అంటే ఒక సెక్రటరేటా ఒక హైకోర్టా, వాట్ యు మీన్ దట్? అంటే మీ మీన్స్లో ఏదో ఉంటుంది కదా రాజధాని అంటే. సో సచివాలయం లాగా పెట్టేసేయచ్చు నాగార్జున యూనివర్సిటీ. 4 రోజులు మీరు హైకోర్టుకి సెలవు పెట్టి ఒకవేళ కేసులో ఉన్నా 4 రోజులు ఒక 10 రోజులు పెట్టండి, ఛత్తీస్గఢ్ వెళ్ళండి, జార్ఖండ్ వెళ్ళండి, అలాగే ఉత్తరాఖండ్ వెళ్ళండి, వాళ్ళ రాజధానులు ఎట్టగట్టారు చూడండి. అప్పుడు నేనేమనుకుంటున్నాను, లేకపోతే నాలాంటి సామాన్లు ఏమనుకుంటున్నారో మీలాంటి ఎలీట్ సెక్షన్ పీపుల్కి అర్థమైంది. ఓకే, రాజధాని అంటే మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ సెక్రటేరియట్ హైకోర్టు కేవలం నేను ఫిజికల్ స్ట్రక్చర్స్ నేను రాజధాని అనుకోవాలా. వాళ్ళ విజన్ ఏంటంటే మన దగ్గర ఒక్కళ్ళే విజనరీస్ ఉండరు, అక్కడ కూడా ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో కూడా చదువుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు. వాళ్ళు హిందీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, వేరే దేశాలు వెళ్తున్నారు. వాళ్ళు అస్తానా, కజకిస్తాన్, రష్యా, ఇవన్నీ సింగపూర్ కూడా చూసి వస్తున్నారు. వాళ్ళకి విజన్ ఉంది, వాళ్ళకి విజన్ ఉంది, వాళ్ళు కట్టుకున్నారు, మనకన్నా అద్భుతంగా కట్టుకున్నారు వాళ్ళు కూడా. సార్, కొన్ని వందల కంపెనీలు ఒకే చోట ఆవిర్భవిస్తుంటే ఈరోజు హైదరాబాదు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ ఇవన్నిటితో పాటుగా అక్కడే సెక్రటేరియట్, అక్కడే హైకోర్టు అంతా ఒక్కచోటే ఉంటే ఎవరు ఎక్కడికి వచ్చినా అన్ని పనులు ముగించుకోవచ్చండి. చక్కగా ఢిల్లీ చూసారా, సుప్రీంకోర్టు అక్కడే ఉంటుంది, మేము ఎన్నో మార్లు వెళ్ళేవాళ్ళం. కొంచెం పక్కకి వెళ్తే పటియాల కోర్టు ఉంటుంది, అక్కడే పార్లమెంట్ భవన్ ఉంది, కొన్ని వందల కంపెనీలు అక్కడే ఉంటది. అదంతా ఒక పెద్ద హబ్బు లాగా ఉంటుంది సార్ చూడడానికి. మీరు డెహ్రాడూన్ చూసారా, 4 అంతస్తుల భవనం ఎక్కి చూస్తే హరిద్వార్ లో ఉన్న మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాసుదేవన్ గారు, అది విజన్ అంటే. వాసుదేవన్ గారు, మీ విజన్ మీకుంది, పవన్ కళ్యాణ్ నా విజన్ కాదు, అక్కడ వాళ్ళ విజన్, నాకు విజన్ లేదు. అక్కడ వాళ్ళ విజన్ సంగతి నేను చెబుతున్నా. మీకు మాకు విజన్ లేదనే బాబు గారు ఒక విజనరీతో మన బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం అంత భూమి ఒకేసారి సేకరించారు. అంత భూమి సేకరించడం కూడా ఎవరి వల్ల కాదు సార్. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వైజాగ్ లో ఒక 500 ఎకరాలు ఇవ్వమనండి, అవుతుందేమో. ఈరోజు సిఆర్డిఏ చట్ట పరిధిలో అంత భూమి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే అదేంటది, ఆయన వస్తే వైజాగ్ లో అదేంటి ప్రమాణ స్వీకారం అంటాడు, ఈయన వస్తే అమరావతి అంటాడు. మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు ఒక రేపటి రోజున ఎప్పుడైనా సీఎం అయితే ఆయన పాలకొల్లు పెడతాడా, భీమవరం పెడతాడా, ఆయనకి ఏది నచ్చుతుంది, లేకపోతే పిఠాపురం తీసుకెళ్లి పెట్టేస్తాడా? ఇదేంటి సార్, వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఇటు నుంచి అటు మార్చడానికి అసలు మాకు అర్థం కావట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం అనుకుంటున్నారా, వాళ్ళ హెరిటేజ్ కంపెనీ అనుకుంటున్నారా, పులివెందులు అనుకుంటున్నారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అనుకుంటున్నారా? అదేం ఉండదు సార్.
ఇక్కడ ప్రజలు ఎంపిక చేసి ఓట్లేసిన వాళ్ళు చిత్తశుద్ధిగా పరిపాలన చేయాల్సిందే. అయినా మీరు చూడండి, విజయవాడ గుంటూరు హైవేలో మాకు అసలు ఏమీ కనపడేవి కాదండి. ఇప్పుడు పెద్ద పెద్ద రెయిన్ట్రీ పార్కులు, జైబేరీ టవర్స్, ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఎందుకు వచ్చినాయి? మీరు చెప్పినట్టుగానే నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉంటే బాగుంటుంది కదా అనేసి. సో కానీ సెక్రటేరియట్, హైకోర్టు గోప్యంగా ఉండాలి, సెక్యూరిటీ ఎక్కువ ఇవ్వగలగాలి. అదే రకంగా అంత భూమికి ఆయన విజన్లో ఆయన చేయనిస్తే బాగుండేదండి. ఈ మధ్యలో ప్రజలు చేసిన తప్పిదాలు, ఓట్లేసి ఒక్క ఛాన్స్ అని ఆయనకు అవకాశం ఇస్తే 5 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిందా, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందా అని ఆ భూములు చూస్తుంటే పిచ్చి చెట్లు మొలిసినవి చూడండి. వాటిని కత్తిరించేటప్పటికి 1 సంవత్సరం సరిపోతుందండి. సో నా ఉద్దేశం ఇన్కమ్ మొత్తం ఇక్కడే జనరేట్ అవుతుంది. ఆయువు పట్టు లాంటిది ఇదే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాలని. ఆయన కూడా తుక్లక్ పరిపాలన లాగా ఇది కాదు రాజధాని అదే అంటాడు, అది కాదు రాజధాని ఇది అంటాడు, లేకపోతే 3 కావాలంటాడు. అసలు 22 కోట్ల పాపులేషన్ ఉండే ఉత్తరప్రదేశ్కి ఒక్కటే రాజధాని లక్నో సార్. 11 కోట్ల పాపులేషన్ ఉండే మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే. మరి 6 కోట్ల ఆంధ్రులు అంటారో 5 కోట్లు అంటారో మన ఇష్టం. సో ఇన్ని మందికి మాత్రం 3 కావాలట, దానికి పార్లమెంట్ స్టాంప్ వేయాలట. ఎక్కడన్నా పార్లమెంట్ స్టాంప్ వేస్తుందా సార్? అసలు మోడీ గారు అంగీకారం తెలిపితే మహారాష్ట్రకి, హిమాచల్ ప్రదేశ్కి రెండో రాజధానిగా 2 నగరాలు ఉన్నాయి. పుణే ఉంది, ధర్మశాల ఉంది. ఉంటాయి సార్, ఉంటాయి. వాటిని ఇదే రాజధాని అని ఎవరు డిక్లేర్ చేయరు. ఈరోజు వైజాగ్ అనేది విజయవాడ కంటే మొట్టమొదటిగా డెవలప్ అయిన ఏరియా. అది పర్యాటకంలో కానీ, వర్తకంలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, మీరు అన్నట్టుగా అక్కడ పోర్టుకి సంబంధించి వాటిలో కానీ, ఎయిర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడో బిఫోర్లో విజయవాడ అంతా రౌడీ రాజకీయాలు, గొడవలు, కొట్లాటలు తప్ప ఏముంది సార్? గతంలో ఏం లేదు కదా. ఇప్పుడిప్పుడే వర్తక రంగం, వ్యాపార రంగాలు బాగా డెవలప్ అవుతుంది. సో అటువంటి అప్పుడు వైజాగ్ను ఉద్ధరిస్తాను, నీళ్లు లేని కర్నూలుని ఉద్ధరిస్తాను. కర్నూలు కట్టండి సార్. ఈరోజు అక్కడ నీళ్లు లేవు, ఇక్కడ నీళ్లు లేవు. కృష్ణానది పరివాహ ప్రాంతం అంటూ ఈరోజు శ్రీకృష్ణ కమిటీ, సెలెక్ట్ కమిటీ, హైపర్ కమిటీ, తొక్కల కమిటీలు ఎవడేమన్నాడు? మేము అడిగామా మాకు ఇక్కడ రాజధాని కావాలని? మీరే ఏరి కోరి ఎంచుకొని ఇది కరెక్ట్గా ఉంటుందని ఇచ్చారు. మాకు కావాలని అడిగామా? ఎవరికి భూములు ఇవ్వడం ఇష్టం ఉంటుంది సార్? ఎప్పుడైనా భూమి ప్రమాదంలో మనల్ని కాపాడడానికి, బిడ్డల పెళ్లికో, మన ఆరోగ్య పరిస్థితుల్లో, మన ఆర్థిక ఇబ్బందులకు ఆదుకోవాలా? దాన్ని పోయి తాకట్టు పెట్టి నెలాఖరికి వచ్చే 2 నెలలకి 3 నెలలకు వచ్చే కౌలు కోసం, సంవత్సరానికి ఒకసారి వచ్చే కౌలు కోసం ఎదురు చూస్తూ ఈ రోజు కూడా కౌలు ఇలా ఇంట్లో కూర్చున్నోడికి పథకం ఇచ్చేస్తాడంట, కష్టపడి భూములు ఇచ్చిన వాడికి కౌలు ఇవ్వడంట, పని చేసిన వాడికి జీతం 1వ తారీఖు ఇవ్వడట. ఏంటో ఆయన పరిపాలన దెబ్బకి మాకు మైండ్ బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, వైట్ అయ్యి, అన్ని కలర్లు ఒకేసారి ఇంద్రధనుసులా కనపడిపోతుందండి. మనతో పాటు రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, ఇందాక టెక్నికల్